ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయుము. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నిశ్చయమైనటువంటి ఒక కార్యము మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడని. చాలాసార్లు మనము ఇది నమ్మము. దేవుడు చేస్తాను అంటే చేస్తాడు. నీ జీవితంలో వివాహము చేస్తాను అన్నాడంటే చేస్తాడు. నీ గర్భఫలము తెరుస్తాను అంటే తెరుస్తాడు ఖచ్చితంగా. నీ ఆర్థిక పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ బిడ్డలను నేను దీవిస్తాను అంటే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ మానవుడే అవిశ్వాసముతో దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కొంతమందిని చూసినట్లయితే అవసరాలు రాగానే దేవుని వైపుకు చూస్తూ ఉంటారు. ఆ అవసరము తీరిపోగానే వారు దేవుని మీద విశ్వాసం ఉంచుకోకుండా, దేవుని మీద నమ్మకం ఉంచుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో ఆ వాగ్దానం నెరవేర్చబడలేదనుకో, గత కాలంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోయి ఇప్పుడు ఏం చేసేస్తుంటారంటే నిరాశలో, నిస్పృహలో పడిపోయి కూరుకుపోతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, ఆయన వాగ్దాన ప్రకారము మనము జీవించినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు చవి చూడబోతున్నావు. గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. నీవు విశ్వాసముతో దాని మీద నమ్మకం ఉంచి దేవునిని హత్తుకున్న ఎడల బైబిల్ గ్రంథములో లెక్కించబడిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక అందమైనటువంటి చక్కటి జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. గొప్ప విడుదలను, గొప్ప మహిమను, గొప్ప ఆశీర్వాదాలను మీ జీవితంలో చూడబోతున్నారు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన వాగ్దానములను బట్టి మీకు వందనాలు. దానిని నెరవేర్చు దేవా, మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో లేని వాటిని ఈనాడు నీవు ఉన్నట్టుగా జరిగిస్తావని మేము విశ్వాసం ఉంచుతున్నాం. మా పట్ల మీరు చేసిన నిబంధనను నెరవేర్చండి. మీ నోటి నుండి వచ్చిన ప్రతి వాగ్దానమును మేము హత్తుకొని ప్రార్థించి అద్భుతములను పొందుకున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి. దేవా, ఉదయకాల సమయములో సంతానము లేని గర్భములు యేసు నామములో తెరవబడును గాక. వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యవ్వన బిడ్డ జీవితములో ఘనమైన వివాహములు జరుగును గాక. దేవా, కుటుంబముల కొరకు, బిడ్డల కొరకు, అనారోగ్యముల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత తీర్చబడును గాక. ప్రతి అవసరములన్నింటినీ కూడా మీరు తీర్చుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు చేసిన వాగ్దానములు నెరవేర్చమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్.